హాయ్ హలో ఎన్టీవీ వ్యూవర్స్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు భానుచందర్ గారు. సో భానుచందర్ సార్ ఈ క్వారంటైన్ టైంలో ఏం చేస్తున్నారు, ఎలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఏమైనా చేస్తున్నారా, ఆయన క్వారంటైన్ పీరియడ్ ఎలా నడుస్తుంది అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. హలో సార్. Okay. Hello, hi. ఎలా ఉన్నారు సార్? I'm fine, thank you. How are you? ఏ సార్, ఐఎమ్ ఫైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వారంటైన్ టైం ఎలా నడుస్తుంది సార్ మీది? క్వారంటైన్ టైం ఏముంది, ఐసోలేట్ చేసుకుని మామూలు టీవీ చూడడం, నా కంప్యూటర్ చెస్ ఆడుకోవడం, లేకపోతే నా గిటార్తో కొద్దిసేపు గిటార్ వాయించుకోవడం, ఇలాంటివి చేస్తుంటాను. సో సార్ మనకి బేసిక్ గా మన డైలీ లైఫ్ షెడ్యూల్ కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ మీ లైఫ్ షెడ్యూల్ కి దీనికి ఏం తేడా ఉంది? షూటింగ్ ఇంకేమైనా మీరు ఎక్స్ట్రాగా చేస్తున్నారా? షూటింగ్స్ ఎలాగో లేవు కాబట్టి ఏమైనా వర్కౌట్స్ అట్లాంటివి ఏమైనా కొత్తగా చేస్తున్నారా? వర్కౌట్స్ ఏం లేదు, పొద్దున్న లేవడం, రొటీన్ గా నేను తీసుకునే హాట్ వాటర్ అవన్నీ తీసేసుకుని బ్రేక్ఫాస్ట్ చేసుకుని మళ్ళీ న్యూస్ చూస్తాను. ఇది వియాన్ టీవీ న్యూస్ కానీ లేకపోతే ఎన్డీటీవీ న్యూస్ కానీ, అది క్వారంటైన్ గురించి మన COVID-19 గురించి చూసేసి మళ్ళీ మన భారతదేశం అది సిచ్యువేషన్ అంతా చూసేసి విని ఆ తర్వాత రెగ్యులర్ రొటీన్ ఎవ్రీడే చేసే రొటీనే. కొంచెం గిటార్ వాయించుకోవడం, కొంచెం చెస్ ఆడుకోవడం, కొంచెం ఏదైనా నెట్ఫ్లిక్స్ లో సినిమా ఏదైనా చూసుకోవడం, అది ఫ్రెండ్స్ తో ఫోన్ చేసి మాట్లాడుకోవడం. ఏం చేస్తున్నావు అంటే ఏం చేస్తున్నారు నీలాగే గోల్డ్ విలుకుంటూ కూర్చుంటారని చెప్తుంటారు. అలాగే వి జస్ట్ హ్యావ్ సంథింగ్. బట్ నాకు ఐఎమ్ యూస్ టు దిస్ లోన్లీ లైఫ్ బికాస్ usually when I don't have shoot, I'm always at home either practicing my guitar or playing chess or watching sports on TV or watching some movies. So this is my lifestyle. I don't go around అంటే బయటికి ఎక్కువ తిరగడం వల్ల ఫ్రెండ్స్ తో తిరగడం అంతా ఉండదు. అంటే ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటే విల్ గో అవుట్ ఫర్ డిన్నర్ ఆర్ సంథింగ్. అది కాకపోతే నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్ కన్ఫైన్డ్ మై సెల్ఫ్. సో నాకు ఇది అలవాటే, నాకు పెద్ద ఇదేం కొత్తగా అనిపించడం లేదు. కాకపోతే 2 months ఈ లైఫ్ టైం కి ఎంత పెద్ద తేడాగా అనిపించట్లేదా సార్? డైలీ లైఫ్ షెడ్యూల్ అంటే నాకు ఐఎమ్ యూస్ టు దిస్ క్వారంటైన్ అంటున్నాను. అంటే నా అంతా నేనుంటే నాకు ఎప్పుడు బోర్ కొట్టదు. ఎందుకంటే నాకు ఏదో సబ్జెక్ట్ ఆలోచించడం, లేకపోతే ఒకవేళ నా కొడుకుతో నేను సినిమా తీసినప్పుడు ఈ సీన్ ఇలా తెస్తే బాగుంటుంది, ఈ ఫైట్ ఇలా పెడితే బాగుంటుంది, ఇప్పుడు ఈ థింకింగ్ లో ఉంటాను కాబట్టి టైం పాస్ అయిపోతుంది నాకు. అర్థమైందా? సో ఐ డోంట్ హ్యావ్ ప్రాబ్లమ్ బై బీయింగ్ అలోన్ ఆర్ సంథింగ్. నాకు 1 year అలోన్ గా క్వారంటైన్ చేయమన్నా కూడా చేస్తాను నేను. సార్ మీరు చాలా ఏళ్ల నుంచి మీరు సినీ ఇండస్ట్రీలో ఉన్నారు. మీరు ఎప్పుడైనా షూటింగ్కి వెళ్ళి అక్కడ స్టక్ అవడం కానీ, అక్కడి నుంచి రాలేకపోవడం కానీ, ఇంటి నుంచి ఎక్కువ రోజులు దూరంగా ఉండడం కానీ సార్ మీ ఇన్నేళ్ల సినీ కెరియర్ లో? ఇండియాలో సినీ కెరియర్ లో మొన్న ఒక 2 years బ్యాక్ హైదరాబాద్ లో షూటింగ్ చేస్తున్నప్పుడు ఒక చెన్నైలో పెద్ద తుఫాన్ వచ్చి ఇదంతా అయిపోయి చెన్నై ఆల్మోస్ట్ 75%, 50% చెన్నై మునిగిపోయింది. గుర్తుందా నీకు? సో ఐ వాస్ స్టక్ ఇన్ హైదరాబాద్ అండ్ మై పీపుల్ ఫ్రమ్ చెన్నై ఆస్క్డ్ మీ నాట్ టు కమ్ టు చెన్నై. రావద్దు, ఇక్కడ ఒక వారంగా ఎలక్ట్రిసిటీ లేదు, కరెంట్ లేదు, మీరు అక్కడే ఉండండి, అట్లీస్ట్ యూ హ్యావ్ పవర్ దేర్, యూ రిలాక్స్ దేర్ అని చెప్పి ఇంట్లో చూస్తాను. దట్స్ ది ఓన్లీ టైమ్ ఐ ఫౌండ్ ఎ లిటిల్ బిట్ ప్రాబ్లం. లేకపోతే అటువంటి ప్రాబ్లం నాకు ఎప్పుడు తటస్థపడలేదు, ఎప్పుడు రాలేదు నాకు. 1978 లో మీ కెరియర్ ని మీరు స్టార్ట్ చేశారు. మీ సినీ రంగ ప్రవేశం ఎలా జరిగింది? 1977 సార్. యా, ఓకే సార్. 1977 డిసెంబర్ లో స్టార్ట్ అయింది. 1977 డిసెంబర్ 1 month. నాలాగా ఎందరో అనే సినిమాకి శ్రీనగర్ కాలనీలో 1 month ఉన్నాను. ఏరంగి శర్మ గారు డైరెక్టర్. అంటే ఏరంగి శర్మ గారు వచ్చి కె బాలచంద్ర గారి అసోసియేట్ డైరెక్టర్ అనమాట. ఆయన స్టార్ట్ చేశారు ఫస్ట్. ఓకే సార్. మీరు ముందు నుంచి అనుకున్నారు ఇలా సినిమాలోకి రావాలి, ఇలా సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలని ఎప్పుడైనా అనుకున్నారా సార్ మీ చిన్నతనం నుంచి? నేను సినిమా ఇండస్ట్రీకి రావాలనుకున్నాను, కానీ సంగీత దర్శకుడిగా రావాలనుకున్నాను యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్. బట్ అన్ఫార్చునేట్లీ మనం ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి అనుకుంటాడు కదా. ఆయన వద్దురా, నువ్వు ఇది కాదు, నీకు యాక్టింగ్ సైడ్ వెళ్ళండి. యాక్టింగ్ లో ఏదో ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవడం, తర్వాత ఎలాగో ఆర్టిస్ట్ అయ్యాను. బట్ నాలో తప్పన ఏంటంటే ఎప్పటికైనా సరే సినిమా మొత్తం నేనే మాటలు, నేనే
పాటలు, మ్యూజిక్ అన్ని చేయాలని నాకు అంబిషన్ ఉండేది. ఒకవేళ మీరు కనుక సో డైరెక్టర్ అంబిషన్ అయితే ఎలాంటి సినిమాలు తీస్తారు సార్? ఏ జోనర్ లో సినిమాని ఫస్ట్ మీరు డైరెక్ట్ చేస్తారు? నిన్న కూడా నాది సినిమా ఈటీవీలో వేశారు కదా, దేశద్రోహులు. దట్ వాస్ మై ఫస్ట్ ఫిలిం యాజ్ అ డైరెక్టర్, యాజ్ అ యాక్టర్, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, మ్యూజిక్ అన్ని నేనే అనమాట. అది దేశద్రోహులు నిన్న వేశారు ఈటీవీ. దట్ వాస్ మై ఫస్ట్ ఫిలిం. సెకండ్ ఫిలిం వాస్ ప్రేమించొద్దు ప్రేమించొద్దు. ఎందుకు సార్ ప్రేమించొద్దు ప్రేమించొద్దు? వై సార్? అది సినిమా చూస్తే అర్థం అవుతుంది నీకు, యూట్యూబ్ లో ఉంది చూడు. అది ఖచ్చితంగా సార్. లవ్ ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్ దట్ ఇఫ్ యువర్ లవ్ ఇస్ నాట్ సక్సెస్ఫుల్, యూ విల్ బి హర్ట్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. జీవితాంతం ఆ బాధ గుర్తుండిపోతుంది. మన మనసు అనేది, అది మనసు మెమరీ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండే ఒక క్యారెక్టర్ మన హ్యూమన్ బాడీలో. సో ఒకరిని ప్రేమించి ఆ ప్రేమను మనం పొందలేకపోతే జీవితాంతం బాధ ఉండిపోతుంది అనమాట. అందుకనే ప్రేమించొద్దు ప్రేమించొద్దు. ప్రేమిస్తే దానికి పరిణామాలు మనం ఎలా ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇట్ విల్ హర్ట్ యూ సో మచ్ when you love somebody and you cannot achieve that, and when you cannot get that love, you feel so dejected and so depressed, and that will remain with you for the rest of your life. So if you love somebody, be 100% sure that you achieve that. ఆ లవ్ పొందేటట్టు చూడండి. పొందపోతే మటుకు ప్రేమించద్దు. ఎందుకంటే ప్రేమించి ప్రేమను పొందలేకపోతే యూ విల్ బి హర్ట్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యర్ లైఫ్. అందుకనే ప్రేమించద్దు అని పెట్టాను. సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎక్స్పీరియన్సెస్ ఇన్ మై లైఫ్. ఎస్ సార్. అండ్ మేము చూస్తే కనుక చాలా వరకు మీరు పోలీస్ క్యారెక్టర్స్ లో చాలా డైనమిక్ యాక్షన్ ఫిలిమ్స్ లో బాగా కనిపిస్తూ ఉంటారు. పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అనగానే మీకు గుర్తొస్తూ ఉంటారు. మీకు పోలీస్ అంటే ఇష్టమా, లేకపోతే ఆ క్యారెక్టర్స్ చేయడం మీకు చాలా ఇష్టమా? ఎక్కువ మిమ్మల్ని ఆ క్యారెక్టర్స్ చూస్తూ ఉంటాను సార్. ఇప్పుడు మీరు నిరీక్షణ సినిమా చూసారా? నిరీక్షణ సినిమా చూసారా? లాంగ్ బ్యాక్ సార్ చూసాను. ఏదేంటి సుకల్లేతో చావే వెన్నెల్ని కాచావే ఏడబోయావే, ఆ పాట. ఆకాశం ఏనాటిదో అనురాగం. ఆ సినిమాలో పోలీసులు నన్ను తీసుకెళ్లి జైల్లో పడేసి నన్ను టార్చర్ చేస్తారు. దాంట్లో నేను పోలీస్ క్యారెక్టర్ కాదు కదా. విధి నా జీవితంతో ఎలా ఆడుకుందో అనే దీని మీద ఒక లవ్ స్టోరీ, బ్యూటిఫుల్ స్టోరీ మా గురువు గారు బాలమోహన్ తీశారు. మరి దాంట్లో పోలీస్ క్యారెక్టర్ కదగా. మంచి మనుషులు, జాబిలి కోసం ఆకాశం మళ్ళీ అదే మరి దాంట్లో పోలీస్ క్యారెక్టర్ కాదుగా. అశ్విని అది పోలీస్ క్యారెక్టర్ కాదుగా. ముక్కుపుడుక అది పోలీస్ క్యారెక్టర్ కాదుగా. స్టోట్పురం దొంగలు దాంట్లో దొంగ క్యారెక్టర్ కదా నేను. సో మీరు అలాగే దూసుకుపోతూ ఉన్నారు. అదే చెప్తున్నా. సో నాకు ఏ క్యారెక్టర్ కాకపోతే పోలీస్ క్యారెక్టర్ అయితే కరెక్ట్ గా ఏ రేంజ్ లో చేయాలో ఆ రేంజ్ లో కనపడతాను కాబట్టి జనం బాగా ఇంప్రెస్ అవుతారు. అలాగే కూడా బాగా గుర్తు పెట్టుకున్నారు సార్. మిమ్మల్ని పోలీస్ క్యారెక్టర్ లో చాలా బాగా గుర్తు పెట్టుకున్నారు. అందుకే రీసెంట్ గా మీరు నటించిన హిట్ మూవీలో కూడా బాలచంద్ర గారు అంటే పోలీస్ క్యారెక్టర్ పర్ఫెక్ట్ గా సరిపోయారు అనుకుంటున్నారు. అది ఓకే, అది ఒప్పుకుంటాను. బట్ నిరీక్షణలో మరి ఆ క్యారెక్టర్ సరిపోలేదా? మంచి మనసులో జాబిలి కోసం ఆ క్యారెక్టర్ సరిపోలేదా? అశ్వినిలో బాగానే చేస్తారు సార్. అశ్విని కోచ్ కి అశ్వినికి సరిపోలేదా? చెప్పండి, ఏ క్యారెక్టర్ నేను సరిపోలేదు చెప్పండి, ఒప్పుకుంటాను. అన్ని క్యారెక్టర్లకి మీరు సరిపోతారు సార్. అదే అడుగుతున్నాను. అంటే పోలీస్ క్యారెక్టర్ అంటే ఇది కొంచెం డైనమిక్ గా ఇంప్రెసివ్ గా ఉంటుంది కాబట్టి, ఫైట్ స్కిల్స్ ఉంటాయి కాబట్టి ఇది కొంచెం ఇంప్రెసివ్ గా అనిపిస్తుంది అంతే. సార్ మీ క్వారంటైన్ టైంలో చాలా మంది చూస్తుంటే, ఇప్పుడు క్వారంటైన్ టైం అనగానే వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్ కానీ చిన్ననాటి స్నేహితులందరికీ కూడా కాల్ చేస్తున్నారు. మీరు ఎవరికైనా కాల్ చేశారా ఈ గ్యాప్ లో, ఈ కొద్ది రోజుల్లో? ఎవ్రీ నైట్ మా ఫ్రెండ్ న్యూ జెర్సీలో ఉన్నాడు, సుదర్శన్ అని. వాళ్ళ ఫాదర్ పెద్ద మేకప్ మ్యాన్. ఎన్టీ రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి పర్సనల్ మేకప్ మ్యాన్ అనమాట. కె నాగేశ్వరరావు గారని, కూరేటి నాగేశ్వరరావు గారు. ఆయన కొడుకు వచ్చి నా చైల్డ్హుడ్ బెస్ట్ ఫ్రెండ్. రోజు రాత్రి వాటితోటి వీడియో కాల్ చేసి ఇద్దరు ఒక అరగంట సుప్ చేసుకుని ఒకరినొకరు చూసుకుని మాట్లాడుకుని ఆ తర్వాత నిద్రపోతాను నేను. ఓకే సార్. అండ్ సార్ మనం చూసుకుంటే కనుక ఒక యాక్టర్ గా, ప్రొడ్యూసర్ గా, డైరెక్టర్ గా, స్క్రీన్ రైటర్ గా అన్నిటికీ మీరు చేశారు. వీటి నాలుగిట్లో మీకు ఏది చాలా ఇష్టం? ఒక యాక్టర్ గా ఉండాలని ఇష్టమా, ప్రొడ్యూసర్ గా ఇష్టమా, లేదా డైరెక్టర్ గా ఇష్టమా? దేన్ని మీరు ఎక్కువ ఇష్టపడి చేస్తారు? ఎక్కువ ఇష్టం సార్, అన్ని ఇష్టపడి చేస్తారు. ఆఫ్ కోర్స్ ఏది బాగా ఇష్టపడి?
నేను బాగా ఇష్టపడేది రెండే, డైరెక్షన్ అండ్ మ్యూజిక్. అండ్ సార్ మేము విన్నాము మీరు మార్షల్ ఆర్ట్స్ లో కూడా కరాటే బాగా నేర్చుకున్నారు అండ్ బ్లాక్ బెల్ట్ హోల్డర్ కూడా మాకు తెలిసింది. మీరు ఎప్పటి నుంచి నేర్చుకున్నారు సార్ కరాటే మీరు? ఇది నేను ఇండస్ట్రీకి రాకముందే అదే ఆ టైంలో నేను ముంబైలో మ్యూజిక్ అసిస్టెంట్ గా నౌషద్ గారిని మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు, గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ ఆయన మా ఫాదర్ కి మంచి జిగ్రీ దోస్తు. ఆయన దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తూ పాకీజా అనే ఫిల్మ్ కి నేను ఆయన దగ్గర అసిస్టెంట్ గా పనిచేశాను. ఆ అసిస్టెంట్ గా పనిచేస్తూ ఆ సినిమా రిలీజ్ అయింది, పెద్ద హిట్ అయింది. తర్వాత మా కాలేజ్ లో మేము ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక బ్యాండ్ లాంటిది ఒకటి స్టార్ట్ చేసి చర్చ్ వచ్చి మాకు ఎక్విప్మెంట్ ఇచ్చేది. మేము ఏదైనా ప్రోగ్రామ్స్ ఏదైనా వెళ్ళినా కూడా ఆ ప్రోగ్రామ్స్ లో వచ్చిన డబ్బుకి దాంట్లో సగం డబ్బు మేము తీసుకుని సగం డబ్బు చర్చికి ఇచ్చేవాళ్ళం. ఎందుకు ఈ ప్రోగ్రామ్ ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని మాకు ఇచ్చినందుకు. ఆ టైంలో నాకు డ్రగ్స్ అలవాటైంది ముంబైలో. అది అంటే నేను 16-17 డ్రగ్స్ అలవాటైంది అనమాట. ఆ డ్రగ్స్ తీసుకుని డ్రగ్స్ బానిసని అయిపోయాను. ఆ టైంలో మా అమ్మ నన్ను చూడడానికి వచ్చి, ఏంటి ఎలాగే తయారయ్యో అది ఇది, నువ్వు వెంటనే మెడ్రాస్ బయలుదేరి మెడ్రాస్ తీసుకొచ్చి మెడ్రాస్కి వచ్చాక నేను డ్రగ్స్ లేకుండా ఉండలేకపోతే అప్పుడు మా అన్నయ్య నా రెస్క్యూకి వచ్చి, మా అన్నయ్య ఏమన్నాడంటే, ఈ డ్రగ్స్ అంతా కదరా, నీకు అద్భుతమైన డ్రగ్ ఒకటి ఇస్తాను, ఫెంటాస్టిక్ అవుతుంది తీసుకెళ్ళి మార్షల్ ఆర్ట్స్ లో పడేశాడు, టేక్వాండో. ఆ మార్షల్ ఆర్ట్స్ లో జాయిన్ అయ్యి ఆ ఎక్సర్సైజ్ కరాటే ఎక్సర్సైజ్ మొదలు పెట్టాక దూరాన్న 10 అడుగుల దూరాన్ని ఎవరైనా సిగరెట్ కలిసి నాకు ఇరిటేటింగ్ గా అనిపించేది. సో దట్స్ హౌ ఐ గాట్ ఇన్ టు మార్షల్ ఆర్ట్స్. అండ్ ఆ మార్షల్ ఆర్ట్స్ నాకు తెలియకుండా నా జీవితానికి ఉపయోగపడింది. ఆ మార్షల్ ఆర్ట్స్ నాకు సినిమాలో లైఫ్ ఇస్తుందని నేను అనుకోలేదు. అలా సుమన్ కలవడం, వాడు కూడా బ్లాక్ బెల్ట్, వాడు కరాటేలో బ్లాక్ బెల్ట్, నేను టేక్వాండోలో బ్లాక్ బెల్ట్. సో ఇద్దరు మంచి ఫ్రెండ్స్, ఎక్సర్సైజ్ గురించి కలిసి ఎక్సర్సైజ్ చేసుకోవడం, ఇలా అంతా ప్రాక్టీస్ చేస్తూ దట్స్ హౌ ఐ గాట్ ఇన్ టు దట్స్ హౌ. అప్పుడు సుమన్ నేను ఒక తమిళ సినిమాలో యాక్ట్ చేస్తాను, మిత్రులు బాగా ఫ్రెండ్స్ అయిపోయాం. అప్పుడు నేను సుమన్ తో చెప్పాను, రే నువ్వు తమిళ్ కదరా, నీకు అందమైన ఫేస్ కి నువ్వు తెలుగులో వస్తే తెలుగు వాళ్ళు నేను బాగా ఆదరిస్తారని తమ్మారెడ్డి భరద్వాజ్ గారి దగ్గర తీసుకెళ్లి, నాకు తెలుగు ఒక ముక్క రాదని నేను రాను, నాకు భయం, అసలు తెలుగు అంటే నాకు పలకదన్నాడు. నోరు మీద నేను పలికిస్తాను, ఒక సంవత్సరం అయితే నువ్వే మాకు తెలుగు నేర్పిస్తానని వాడిని తీసుకెళ్లి తమ్మారెడ్డి భరద్వాజ్కి పరిచయం చేసి ఇద్దరికి ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ ఫిల్మ్ చేసాం ఫస్ట్. ఆ తర్వాత మార్షల్ ఆర్ట్స్ అసలు గర్వంగా చెప్పుకోవాలంటే కరాటేని తెలుగు ఇండియన్ ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఫస్ట్ నేను, సుమను. గ్రేట్ సార్. అండ్ సార్ ఇప్పటి జనరేషన్ లో కూడా చాలా మంది డ్రగ్స్ తీసుకుంటూ ఉన్నారు, యంగ్ జనరేషన్ పీపుల్, అది కూడా వాళ్ళకి మీరు ఏమైనా సందేశం ఇస్తారా, వద్దు చేయొద్దు ఇలాంటివి? ఆల్రెడీ 1,00,000 సార్లు ఇచ్చాను, 1,00,000 సార్లు టీవీలో చెప్పాను. ఏంటంటే ఇప్పుడు మంటలో వేలు పెడితే కాలుతుంది, నేను మంటలో వేలు పెట్టాను, నా వేలు కాలింది. అయ్యా బాబు మీరు మంటలో వేలు పెట్టద్దు, మీ వేలు కూడా కాలుతుంది. దీనికి మార్షల్ ఆర్ట్స్ అఫ్ కోర్స్ డ్రగ్స్ అనేది ఒకసారి ట్రై చేశారు, ఓకే, నో ప్రాబ్లం. కానీ దానివల్ల మన హెల్త్ కి ఎంత అపాయం, ఎంత వాట్ యు సే ఎంత డీజనరేట్ అవుతుందో మన లోపల నుండి ఎన్నో పార్ట్స్, వాటిని కాపాడుకోవాలంటే ఒక డ్రగ్ తీసుకోండి, ఒక డ్రగ్ తీసుకోండి, అది మార్షల్ ఆర్ట్స్. మార్షల్ ఆర్ట్స్ అనే డ్రగ్ ని మీరు ఎక్కించుకోండి. అది ఎక్కించుకుంటే మీకు ఇవన్నీ పారిపోతాయి, మీకు డిసిప్లిన్ వస్తుంది, మీ హెల్త్ బాగుంటుంది, మీ లోపల ఉండే అవయవాలన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి. ఇప్పుడు బయటికి మనం బాగా కనిపించినా కూడా లోపల అవయవాలు కొంచెం వీక్ గా ఉంటాయి. ఆ వీక్నెస్ స్ట్రాంగ్ చేసుకోవాలంటే ఓన్లీ మెడిసిన్ ఇస్ మార్షల్ ఆర్ట్స్. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే మటుకు మీరు జీవితంలో మీకు అనుకున్నంత సాధించవచ్చు. మీ జీవితంలో డిసిప్లిన్ బాగా మెయింటైన్ చేయొచ్చు, మీ కాన్సన్ట్రేషన్ బాగా మెయింటైన్ చేయొచ్చు. అది ఆడ మగ ముసల మెత్తగా, అది చిన్న పెద్ద అసలు ఏజ్ డిఫరెన్స్ లేదు. 90 ఇయర్స్ వాళ్ళు కూడా మార్షల్ ఆర్ట్స్ చేయొచ్చు. అంటే మార్షల్ ఆర్ట్స్ అనేది ఇంకో మనిషిని కొట్టడానికని కాదు, మన లోపల ఉండే అవయవాలు దేవుడు ఇచ్చిన మన అవయవాల్ని కాపాడుకోవడానికి మార్షల్ ఆర్ట్స్ చేస్తే ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఫార్మ్ ఆఫ్ యోగా. One of the forms of yoga is martial arts. So I advise everybody, including school children, college kids, everybody should practice at least half an hour of martial arts every day. మీ పంచెస్, మీ కిక్స్, తర్వాత మీ బ్రీదింగ్ అన్ని ప్రాక్టీస్ చేసుకుంటే మీకు వండర్ఫుల్ లైఫ్ ఉంటుంది. యూ కెన్ అచీవ్ ఎనీథింగ్. మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఏకాగ్రత బాగా పెరుగుతుంది. ఓకే,
ఎస్ సార్. మీరు ఇప్పుడు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారా సార్ మీరు? నేను ఎవ్రీ 2-3 డేస్ కి ఒకసారి ఒక 20 మినిట్స్ ఎక్సర్సైజ్ చేస్తాను. ఓకే సార్. స్ట్రెచింగ్, కిక్స్, పంచెస్. ఎందుకంటే రేపు సడన్ గా షూటింగ్ వచ్చినప్పుడు సార్ మీకు చిన్న ఫైట్ ఉందంటే అయ్యో నా వల్ల కాదండి అని చెప్పకూడదు కదా. ప్రొడ్యూసర్ విల్ బి సో ఐఎమ్ ఆల్వేస్ రెడీ ఫర్ ఎనీథింగ్. ఎస్ అంటే సార్. ఇద్దరుకు నా ప్రైమ్ యూత్ లో ఉండేటప్పుడు యాక్షన్ చేసినట్టు ఇప్పుడు చేయలేకపోవచ్చు. బట్ స్టిల్ ఐఎమ్ లిటిల్ బిట్ యాక్టివ్ ఇన్ సర్టన్ థింగ్స్. మీరు బ్లాక్ బెల్ట్ అచీవ్ చేయడానికి మీకు ఎంత టైం పట్టింది సార్ ఇది? కరెక్ట్ గా 2 years. 2 ఇయర్స్ సార్. ఓకే సార్. మా మాస్టర్ బాగా స్ట్రిక్ట్. నెల అయిపోకుండా ఆరెంజ్ బెల్ట్, పసుపు బెల్ట్ డబ్బుల కోసం కొంత చాలా మంది బెల్ట్ ఇచ్చేస్తుంటారు. అలా ఆయన చేయడు. ఈజ్ ఫ్రమ్ ఫ్రాన్స్. ఇప్పుడు ఆయనతో కూడా మాట్లాడుతుంటాను ఎవ్రీ 2 days ఒకసారి. ఫ్రాన్స్. ఆయన పేరు కంగ్, KUNG కంగ్. ఆయన ఇండియన్ నేమ్ వచ్చి జగదీష్. జగదీష్. సో హీస్ ఇన్ ఫ్రాన్స్. హీస్ గాట్ 2 sons. ఇప్పుడు నాకు 2 అబ్బాయిలు అలాగా, ఆయన కూడా 2 అబ్బాయిలు అలాగా. చాలా మంచోడు, వండర్ఫుల్ మాస్టర్, ఎక్సలెంట్ మాస్టర్ ఆయన. అండ్ మీరు సినిమాలతో పాటు సీరియల్స్ లోను వెండి తెర మీదే కాకుండా బుల్లి తెర మీద కూడా ప్రేక్షకుల్ని అలరించడం జరిగింది. అది తమిళ్లో మీరు 5 సీరియల్లు చేశారు కదా సార్. మీరు ఫస్ట్ సీరియల్స్ కావాలని మీకు ఎందుకు అనిపించింది? ఈ వెండి తెర అంటే చాలా మంది నేను తమిళ్లో బెస్ట్ సీరియల్ చేసిన వచ్చి ఫస్ట్ ఎంగిరిందో వందాళ్, కే బాలచంద్ర గారి సీరియల్. దట్స్ వండర్ఫుల్. ఆయనే పర్సనల్ గా వచ్చి డైరెక్ట్ చేశారు. అదొక సీరియల్. తెలుగులో వచ్చి బంగారు బొమ్మ అని ఈటీవీ వాళ్ళది. చాలా సీరియల్స్, చాలా మంచి సీరియల్స్. కార్తీక పెన్గల్ అలాంటి తెలుగులో చాలా చాలా మంచి సీరియల్స్ చేశాను. బట్ సీరియల్స్ అంటే ఇట్ ఈస్ లైక్ 9 to 5, 9 to 9 జాబ్. పొద్దున వెళ్తే సాయంత్రం దాకా అది సీరియల్స్ కొంత కాలం యొక్క బోర్ కొట్టేసింది నాకు. దర్ ఇస్ నో క్రియేషన్ ఇన్ సీరియల్స్. అన్ని యూజువల్ గా ఏంటంటే ఇది అదేం చెప్పాలంటే రొటీన్ అంటే ఇంట్లో ఇప్పుడు ఆడవాళ్ళ సమస్య ఇది ఇది. సీరియల్స్ ఆర్ బేసికలీ వాచ్ బై మోస్ట్లీ బై ఇండియన్ ఫీమేల్స్. ఈ మగవాళ్ళు ఎక్కువ చూడరు. సో ఏదైనా సినిమాలో ఉండే గ్లామర్ సీరియల్స్ లో ఉండదు. డెఫినెట్ గా సీరియల్స్ లో పాపులారిటీ రావచ్చు కానీ సీరియల్ అయిపోగానే మర్చిపోతారు. బట్ సినిమా అనేది ఒక సినిమా చేసే సినిమా గుర్తుండిపోతే జీవితాంతం మర్చిపోరు. తరంగిణి అనే సినిమా గానీ, లేకపోతే సూత్రధారు విశ్వనాథ్ గారి సినిమా. నేషనల్ అవార్డు కూడా వచ్చింది కదా సార్ ఆ మూవీకి. సో ఇటువంటి సినిమాలు జీవితాంతం గుర్తుండిపోతాయి, జనం మర్చిపోలేరు. ఇప్పుడు అశ్విని గానీ, లేకపోతే స్టోర్ పొలం దొంగలు గానీ, ముక్కుపుడక గానీ, తరంగిణి గానీ, నిరీక్షణ గానీ, మంచి మనసులు, ఇలాంటి సినిమాలన్నీ నా జీవితానికి అసలు ఇట్స్ fantastic turning point for me, all these films. So what else? Tell me. Yes sir. And మామూలుగా చూసుకుంటే మనము వెండితెర మీద నటించేటప్పుడు బుల్లితెర మీద నటించడానికి ఎవరు ఇష్టపడరు. మీరు ఎలా వచ్చారు సార్? మీకు ఎందుకు రావాలనిపించింది సీరియల్స్ లోకి? ఏది సినిమా టైంలో, ఆ టైంలో అది ఫస్ట్ ఈటీవీ వాళ్ళు బంగారు బొమ్మ అనే ప్రాజెక్ట్ వచ్చారు. అది చాలా టెంప్టింగ్ గా అనిపించింది. బికాస్ సబ్జెక్ట్ ఇస్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్ అండ్ డిఫరెన్సెస్. ఇప్పుడు భార్య భర్తల మధ్యన కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. అవన్నీ చక్కగా బ్యూటిఫుల్ గా స్క్రీన్ ప్లే. సుమన్ గారని మన రామోజీరావు గారి పుత్రుడు, ఆయన ఏం చేస్తాడు అనమాట, చాలా వండర్ఫుల్ గా రాస్తాడు స్క్రిప్ట్. సో ఇంప్రెస్, సో ఐ అగ్రీడ్ టు డూ దట్. బికాస్ అశ్విని అనే సినిమా నాతో తీశారు కదా వాళ్ళు, ఈటీవీ వాళ్ళు. సో నాకు రామోజీరావు గారు అంటే చాలా గౌరవం. సో ఆయన కుమారుడు సుమన్ ఇలా స్టోరీ స్క్రీన్ అనగానే ఐ హర్డ్ ద స్టోరీ అండ్ ఐ సెడ్ డెఫినెట్లీ డూ ఇట్. సో అలా స్టార్ట్ అయింది అనమాట. రాను సీరియల్స్. మీ ఫేవరెట్ కో స్టార్ ఎవరు సార్? మా ఫేవరెట్ కో స్టార్ చాలా మంది ఉన్నారండి. ఎవ్రీబడి ఆఫ్ మై ఫేవరెట్ కో స్టార్. అంటే ఇప్పుడు మేల్సా ఫీమేల్సా? ఎవరు? ఫీమేల్ సార్. ఫీమేల్స్ అంటే సుహాసిని, శోభన, రాధిక, వాళ్ళందరూ they're all wonderful artists, excellent artists, wonderful people. So it's nice to interact and act with them and everything. మేమందరం చాలా ఫ్రెండ్లీగా, చాలా మంచి ఫ్రెండ్షిప్ మాది. జస్ట్ కో స్టార్స్ అని కాదు, we were good friends also. So it is easy for us to have మంచి ఒక
ఇంటరాక్షన్ బాగుండేది మాలో. ఆ కెమిస్ట్రీ బాగుండేది మా కోస్టార్స్ నా కోస్టార్స్ తో. మీరు సినిమా ఇండస్ట్రీలో బాగా అభిమానించే వ్యక్తి ఎవరు సార్? వన్స్ మోర్ టెల్ మీ ఏంటి మీరు సినిమా ఇండస్ట్రీలో బాగా అభిమానించే వ్యక్తి సార్, బాగా నచ్చిన వ్యక్తి. బాగా అభిమానించేది అఫ్ కోర్స్ రామారావు గారు, నాగేశ్వరరావు గారు. వాళ్ళిద్దరిని అంకుల్ అంకుల్ అని పిలుస్తుంటాను. ఎందుకంటే వాళ్ళు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్. అది కాకుండా ఇప్పుడు శరత్ బాబు, హీఈస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ అండ్ ఐ రెస్పెక్ట్ హిమ్ అండ్ ఐ లవ్ హిమ్ సో మచ్. అట్ ది సేమ్ టైమ్ సుమన్. దెన్ ఆల్సో ది చిరంజీవి ఇస్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. మా ఇన్స్టిట్యూట్ లో మా ఫ్రెండ్ కాబట్టి అందుకనే నాకు ఆల్మోస్ట్ ఆల్ మై కో స్టార్స్ అండ్ ఆల్ మై యాక్టర్స్ దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ అండ్ వెరీ నైస్ టు మీ అండ్ ఐఎమ్ ఆల్సో నైస్ టు దెమ్. అండ్ సార్, మీ ఇన్నేళ్ల సినీ చరిత్రలో, మీ ప్రయాణంలో ఎన్నో మరపురాని సన్నివేశాలు మీకు ఉంటాయి. మీరు ఎప్పటికీ మర్చిపోలేని ఒక విషయం ఏంటి? చాలా ఉన్నాయి. ఒక్క విషయం ఏంటి, చాలా విషయాలు చాలాసార్లు చెప్పేస్తాను కూడా టీవీలో. నేను సుమన్ ఇద్దరు కలిసి నేపాల్లోకి వెళ్ళినప్పుడు, నేపాల్లో ఇన్సిడెంట్ రెస్టారెంట్ లో మేము దిగిన హోటల్లో ఆ రిసెప్షనిస్ట్ తో ఇన్సిడెంట్ అదొకటి. తర్వాత మేము ఇద్దరు క్యాజినోకి వెళ్ళాం. క్యాజినోకి వెళ్ళి నాకు 500 రూపాయలతో పెట్టి టోకెన్స్ అన్ని కొన్నాను అనమాట. నేను సుమన్ వాడి పక్కన కూర్చున్నాను, నేను గ్యాంబుల్ చేశాను, మొత్తం పోయినాయి. సరదాగా తర్వాత నేను వాడు ఏం చేస్తాం, చాలా పనులు ఆల్వేస్ బి వెరీ రెస్టారెంట్స్ వెళ్ళడం, భోంచడం, గలాట చేయడం, అల్లలు చేయడం. తర్వాత అది మెరుపుదాడి షూటింగ్ టైంలో గిరిబాబు గారు వచ్చి అది తలకొన్న అడవి కదా, నడిచి వస్తుంటే నేను సుమారు ఒక చెట్టు వెనకాల దాక్కుని ఆయన మీద పెద్దపల్లి దూకితే ఎలా వస్తుందో అలా ఎదురు దూకే ఆయన మీదకి. ఒక్కసారి గడిచిపోయాడు ఆయన, గాండి నుంచి దూకి అంతరం. ఏమో బుద్ధి ఉందా మీకు, నాకెందుకు గుండాకి చచ్చిపోతే ఎవరు సమాధానం చెప్తారు నా భార్యకి అన్నాడు. అయ్యో లేదనే సరదాగా చేసావు, నీ సరదా పాడుగానే అది తిని అలా జోక్ చేసుకుని మేము ఎక్కడన్నా అలా చేసేవాళ్ళం. నేను సుమన్ ఇద్దరు ఉంటే షూటింగ్ లో ఫినిష్డ్ యూనిట్ మొత్తం గోలగోల చేసేవాళ్ళం. ఓకే సార్, ఫైనల్ గా మన ఆడియన్స్ కి క్వారంటైన్ లో ఎలా ఉండాలి అనే దానిపై మీరు ఒక సందేశం ఇస్తారా? క్వారంటైన్ లో మీకు జీవితంలో దొరకని రెస్ట్ ఇప్పుడు క్వారంటైన్ లో దొరికింది కాబట్టి మీరు మీ మనసులో ఏమేమి అనుకున్నారో అవన్నీ ఒక పుస్తకం మీద రాసి అవన్నీ స్లోగా ఎలా అచీవ్ చేస్తే బాగుంటుంది, ఇది ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలని చక్కగా ఆలోచన శక్తికి మీకు బాగా టైం ఉంది. ఇద్దరు నాకు టైం లేదని అక్కడికి వెళ్ళి ఇంట్లో పని చేయాలి, బయటకు ఆఫీస్కి వెళ్ళాలి, మళ్ళీ ఇంటికి రేషన్ తీసుకురావాలి, అలాంటి పనులేం లేవు. హ్యాపీగా ఇంట్లో కూర్చుని మీ జీవితంలో ఇప్పుడు దాకా ఏం సాధించారు, ఇంకేం సాధించబోతున్నారు, ఇంకా ఏం సాధించాలి అని ఆ పరమేశ్వరుని దండం పెట్టుకుని అన్ని మీరు స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి నిదానంగా ఆలోచించుకుని మీరు అమల్లో పెట్టడానికి ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోండి. అది మీకు ఆ టైం వస్తుంది. టైం వచ్చినప్పుడు ఈ ప్రాక్టీస్ అక్కడ ఉపయోగపడుతుంది. ఓకే, నేను కూడా అంతే. ఇప్పుడు నేను సినిమాలు చూస్తుంటాను టీవీలో, తర్వాత నేను ఇంటర్నెట్ లో సినిమాలు చూస్తుంటాను. సినిమాలు చూసి ఏదైనా ఒక సీన్ బాగుంటే ఈ సీన్ బాగుంది, ఈ సీన్ ని మన తెలుగు సినిమాల్లో ఎలా ఇన్కార్పొరేట్ చేసుకుని ఎలా పడితే బాగుంటుంది అని ఆలోచించడం. లేకపోతే ఏదైనా మంచి ట్యూన్స్ వస్తే ఆ ట్యూన్స్ వాయించుకుంటే రికార్డ్ చేసుకోవడం. ఎందుకంటే నా పిక్చర్ లో నేనే మ్యూజిక్ చేసుకుంటాను కాబట్టి అది ఎలాంటి ట్యూన్ ఎలా చేస్తే బాగుంటుంది అని చేసుకోవడం. లేకపోతే నాకు టైం పాస్ కాకపోతే చెస్ ఆడుకుంటాను. చెస్ అనేది ఇప్పుడు ఫిజికల్ గా మనకి ఎంత ఇంపార్టెంట్, బుర్రకు కూడా ఎక్సర్సైజ్ అంత ఇంపార్టెంట్. బుర్రకి ఎక్సర్సైజ్ మన శారీరకంగా మనకి ఎక్సర్సైజ్ ఎంత ఇంపార్టెంట్, బుర్రకు కూడా ఎక్సర్సైజ్ అంత ఇంపార్టెంట్. అందుకు చెస్ అనేది ఫెంటాస్టిక్ ఎక్సర్సైజ్ ఫర్ యువర్ బ్రెయిన్. సో బాడీ, మైండ్ అండ్ సోల్ మూడింటికి ఎక్సర్సైజ్ ఉంటే మీరు ఆరోగ్యంగా బ్రహ్మాండంగా ఉంటారు. సో డోంట్ వేస్ట్ యువర్ టైం. ఎవ్రీ మ్యాన్ ఇస్ గాట్ అ టాలెంట్. ప్రతి మనిషికి, ప్రతి వ్యక్తికి దేవుడు టాలెంట్ ఇచ్చే పోతాడు. ఆ టాలెంట్ ఏది అనేది మీరు గుర్తుంచుకోవాలి. ఓ దీంట్లో నేను బాగుంటాను, దీంట్లో నేను బాగున్నాను, దీంట్లో నాకు కొంచెం నాకు క్రికెట్ సరిగ్గా రాదు, చెస్ బాగవచ్చు, లేకపోతే నాకు చెస్ సరిగ్గా రాదు, హాకీ బాగవచ్చు. అలా టాలెంట్ గుర్తుంచుకుని దాని మీద ఎలా ఇంప్రూవ్ చేయాలనేది మీరు అనుకుని మీరు మీకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఏం చేస్తే బాగుంటుంది అనేది ఫస్ట్ ఆలోచించుకోండి, దాన్ని పర్సీవ్ చేయండి. తప్పకుండా యూ విల్ అచీవ్ యువర్ టార్గెట్.
థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మీకు మీ టైంని మాకు ఇచ్చి మీ అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఓపిక సమాధానం చెప్పినందుకు. అండ్ You're most welcome. You're Huh? most welcome. You're most welcome. అండ్ Okay, చూసారు ma, కదా all the best. సార్. ఓకే మా, ఆల్ ది బెస్ట్ వ్యూవర్స్, ఆల్ ది బెస్ట్, విష్ యూ ఆల్ సక్సెస్ ఇన్ లైఫ్. తప్పకుండా నేను చెప్పింది గుర్తు తెచ్చుకోండి. క్వారంటైన్ మన ప్రధానమంత్రి గారు చెప్పినట్టు క్వారంటైన్ చేయండి. చేసి క్వారంటైన్ టైంలో మీకు ఇప్పుడు బాగా టైం దొరికింది కాబట్టి బాగా ఆలోచించుకుని మీ టాలెంట్ ఏదో అది బాగా షార్ప్ చేసుకుని బాగా పదును పట్టండి. బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ అవుతారు లైఫ్ లో. ఓకే, ఆల్ ది బెస్ట్ వ్యూవర్స్ అండ్ ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. బై బాయ్ సార్. సో చూసారు కదా వ్యూవర్స్, మన ఫేవరెట్ తారలందరూ కూడా వాళ్ళు ఇంట్లోనే ఉంటున్నారు, వాళ్ళు క్వారంటైన్ చేసుకుంటారు. మీరు కూడా ఇంట్లోనే ఉండండి, జాగ్రత్తలు తీసుకోండి. కరోనా మహమ్మారి ప్రాణాంతకం, చాలా ఇబ్బంది పడుతున్నారు. మనలో ఎవరు లేకపోయినా కూడా, మన పక్కన వాళ్ళు ఎవరు లేకపోయినా కూడా మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, పక్కనుండి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండేలా చూసుకోండి. సో నేను మీ కీర్తన శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.